అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో మాడగండం పంచాయతీ మాడగల గ్రామంలో బల్లి పండుగకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతూ మాడగడ గ్రామ పెద్దలు బుద్దు అరకు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ చిరంజీవి ఉమ్మడి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పూర్వీకుల నుంచి జరుపుకుంటున్న బల్లి పండుగను 3 సంవత్సరాల తర్వాత ఒకసారి జరుపుకునే ఈ బల్లి పండుగను ఘనంగా నిర్వహిస్తూ పూర్వీకుల గిరిజన ఆచార వ్యవహారాలను ఆకట్టుకునేలా గిరిజన సాంప్రదాయాల నృత్యాలు చేస్తూ బల్లి పండుగను జరుపుకుంటున్నారని తెలియజేశారు. బలి పండుగకు హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా బలి పండుగను పాల్గొంటున్నందుకు ఈ వారం రోజుల్లో జరిగే బలి పండుగ ముగింపు రోజు హాజరై ఈ పండుగ యొక్క విశిష్టతను రాష్ట్రానికి తెలియజేస్తున్నందుకు స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మాడగడ గ్రామ పెద్దని ఇప్పుడు ఈ బల్లి పండుగ విశేషం ఏంటంటే ఇది 3 సంవత్సరాలకు ఒకసారి ఈ బల్లి పండుగ జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు కంటిన్యూ చేసి మళ్ళీ 3 సంవత్సరాలు విడిచిపెడతారు, మళ్ళీ 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. ఈ బల్లి పండుగ పూర్వం నుంచి చేస్తున్నారండి. ఇది మా తాత ముత్తాత కాలం నుంచి ఈ బల్లి పండుగ విశేషం అంటే వర్షాలు పడకపోవడం వలన పంటలు పండడానికి వర్షాలు పడడానికి అని ఒక ముఖ్య గమనిక. ఇది బారోపై నా పేరు శ్రీనివాస్ రెడ్డి, విశాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శిని. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బలి పండుగకి విచ్చేస్తున్నందుకు ఇక్కడ గిరిజనులందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నారనే విషయానికి వస్తే, ఇటువంటి మారుమూల ప్రాంతంలో జరుగుతున్న ప్రాచీనమైన ఇటువంటి పండుగ యొక్క విశిష్టతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ తెలియజేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారి కృతజ్ఞతలు ఏ విధంగా తెలియజేయాలో తెలియక చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మా మాడగడ ప్రజలు. అదేవిధంగా మా పార్టీ నుంచి కానీ మా కార్యవర్గం నుంచి కానీ ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మా వైపు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు చిట్టి చిరంజీవి, అరకు నియోజకవర్గం జనసేన పార్టీ POCని. అరకువేలి మండలంలోని మాడగడ గ్రామంలో అతి పురాతనమైన పండగ బలి పండగ అనే పండగ జరుపుకుంటున్నారు. ఈ పండగ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా మారే పండగ. అతి పురాతన కాలం నుంచి ఈ పండగను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఠాదారు కాలం నుంచి ఈ పండగ నిర్వహిస్తూ వస్తున్నారు. సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన పండగ లాంటిది ఇది. ఈ పండగను విచ్చేయడానికి అంటే ఈ పండగను చూడడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు 5వ తేదీన ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ పండగ ముగింపు వేడుకలకు ఆయన హాజరై ఈ పండగ యొక్క విశిష్టతను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చాటి చెప్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఆయన రాకను స్వాగతిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.